ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఆ ఫుడ్ని తీసుకొని మన కంటి ముందు వాలుతారు ఫుడ్ డెలివరీ బాయ్స్. ట్రాఫిక్, ఎండ, వాన ఇవన్నీ లెక్క చేయరు. కాబట్టి కస్టమర్లు కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. కానీ కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్ చేసే పనులు చూస్తే ఆగ్రహం రాకుండా ఉండదు. ఫుడ్ని దొంగలించడం, వాటిని ఎంగిలి చేసి కస్టమర్లకు ఇవ్వడం లాంటి చెత్త పనులకు పాల్పడుతూ ఉంటారు. ఇక ఈ సంఘటనలు వెలుగులోకొచ్చిన తరువాత కస్టమర్లు ఎక్కడైనా తమతో కూడా ఇలా జరిగిందా అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇక తాజాగా ఫుడ్ డెలివరీ బాయ్స్ కొత్త మోసానికి తెరతీశారు. మార్కెట్లో కొత్త స్కామ్ వెలుగు చూసింది. ఈ మోసం చాలా సైలెంట్ గా జరుగుతోంది. ఈ స్కామ్ గురించి తెలుసుకుంటే అది కేవలం సిస్టమ్ లోపమని మీరు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది రెస్టారెంట్కు హాని కలిగించే, కస్టమర్లను తప్పుదారి పట్టించే ఉచ్చు. ఇక ఓ కస్టమర్ తన ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ద్వారా ఈ స్కామ్ వెలుగులోకొచ్చింది. కస్టమర్ తన కోసం ఓ పిజ్జా ఆర్డర్ చేశాడు. 15 నుండి 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్కి ప్రమాదం జరిగిందని కస్టమర్కు కాల్ వచ్చింది. కాబట్టి రెస్టారెంట్ నేరుగా ఆర్డర్ డెలివరీ చేస్తుందని ఫోన్ కాల్లో మాట్లాడిన వ్యక్తి చెప్పాడు. దీంతో అనుమానం కలిగిన కస్టమర్ నేరుగా రెస్టారెంట్ వారిని సంప్రదించి విషయం చెప్పారు. అయితే రెస్టారెంట్ డైరెక్ట్గా ఎప్పుడూ డెలివరీ చేయదని వాళ్ళు చెప్పారు. ఇది విన్న తర్వాత కస్టమర్కు అనుమానం వచ్చి స్విగ్గీ కస్టమర్ కేర్తో మాట్లాడారు. అయితే ఆర్డర్ పూర్తి కాలేదు కాబట్టి మొత్తం డబ్బు తిరిగిచ్చారు. కొద్దిసేపటి తర్వాత డెలివరీ బాయ్ పిజ్జా తీసుకొని వచ్చాడు. మీకు రీఫండ్ వచ్చుంటుంది, ఇప్పుడు మీరు నాకు పిజ్జా డబ్బులు ఇచ్చేసి ఈ ఆర్డర్ తీసుకోండి సార్ అని పిజ్జా డెలివరీ బాయ్ కస్టమర్తో అన్నాడు. దీంతో కస్టమర్కు అనుమానం వచ్చి రెస్టారెంట్కు కాల్ చేశారు. ఆ రెస్టారెంట్ మేనేజర్ మాత్రం డబ్బు చెల్లించకండి, పిజ్జా తీసుకోండి అని కస్టమర్కు చెప్పడంతో అతనికి అసలు విషయం అర్థమైంది. అయితే ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్ నుండి ఆర్డర్ తీసుకొని దాన్ని యాక్సిడెంట్ అనే అబద్ధంతో రద్దు చేస్తారు. కస్టమర్కి కంపెనీ నుంచి రీఫండ్ వస్తుంది. తరువాత యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పిన డెలివరీ బాయ్ ఆ ఫుడ్ని కస్టమర్కిచ్చి అతని నుంచి నేరుగా డబ్బు తీసుకుంటున్నాడు. ఇది కంపెనీకి వెళ్లదు, డెలివరీ బాయ్ జేబులోకి వెళ్తుంది. ఈ విధంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ కొత్త మోసానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా డెలివరీ బాయ్ చేతికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకూడదు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.